రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కారు అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి అందులో విలువైన వస్తువులతో ఉన్నటువంటి బ్యాగ్ను అపహరించుకు వెళ్లిన ఘటన గురువారం రాత్రి జరిగింది. చెంచుపేట ప్రాంతంలో కూడా ఈ ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. చెంచుపేటలో ఉన్నటువంటి ఒక ఫంక్షన్ హాల్ సమీపంలో ఈ చోరీ జరిగినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక రాత్రి 11:30-12 గంటల సమయంలో ఇక్కడ చెంచుపేట ఓవర్ బ్రిడ్జి పక్కనే ఉన్నటువంటి ఒక కళ్యాణ మండపంలో వివాహం జరుగుతా ఉన్న నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఆర్ఎస్ అధికారి కుటుంబ సభ్యులతో కలిసి వివాహానికి హాజరయ్యేందుకు వచ్చారు. ఈ వివాహానికి వెళ్లే క్రమంలో కారు దిగి భార్యాభర్తలు ఇద్దరు కూడా లోపలికి వెళుతూ డ్రైవర్ కు కారును పార్క్ చేయమని చెప్పినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ తెలంగాణ రాష్ట్రానికి నుంచి కూడా వీరు వివాహం కోసం ఇక్కడికి వచ్చారు. ఐఆర్ఎస్ అధికారి ఆ భార్యతో సహా కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వివాహానికి హాజరయ్యేందుకు ఫంక్షన్ హాల్లో లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ కారును తీసుకొచ్చి ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతంలో ఇక్కడే పార్క్ చేశారు. ఈ పార్క్ ఈ గోడ వెంపటే కూడా ఈ కారుని ఇన్నోవా క్రిస్టా కారును కూడా పార్క్ చేసిన నేపథ్యంలో కూడా కొద్దిసేపటి తర్వాత చూసుకుంటే కారు ఉన్నటువంటి అద్దాలు ధ్వంసం చేసి అందులో ఉన్నటువంటి బ్యాగ్ అనేది కూడా చోరీ జరిగినట్టుగా కూడా గుర్తించి వెంటనే ఆయన వారి అధికారులకు ఐఆర్ఎస్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ బ్యాగ్ లో ఏదైతే ఈ బ్యాగ్ చోరీకి గురైందో ఈ బ్యాగ్ లో విలువైన వస్తువులతో పాటు కూడా విలువైన డాక్యుమెంట్లు కూడా ఉన్నట్లు చెప్తా ఉన్నారు. మొత్తంగా 5 లక్షల రూపాయల నగదు, అట్లాగే 100 గ్రాముల బంగారం, 3 ఐఫోన్లు, క్రెడిట్ కార్డ్, పాస్పోర్ట్ సహా విలువైన డాక్యుమెంట్లు కూడా ఐఆర్ఎస్ ఆఫీసర్ చెందినటువంటి ఆ డాక్యుమెంట్స్ కూడా ఈ కారులో ఉన్నటువంటి బ్యాగ్ లో ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఆ బ్యాగ్ చోరీకి గురి కావడం కూడా తీవ్రంగా సంచలనం రేగిస్తా ఉంది. ఈ ఘటన అనేది కూడా తీవ్ర కలకలం రేగిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వెంటనే రాత్రి ఏదైతే బ్యాగ్ మిస్ అయిందో వెంటనే దీనిపై ఫిర్యాదు అందుకున్న 3 పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే వాళ్ళ సిబ్బందిని కూడా అన్ని ప్రాంతాలకు పంపించి ఆ నిందితుల ఆచూకీ కోసం కూడా గాలిస్తా ఉన్నారు. మొత్తంగా చూడొచ్చు ఈ ఫంక్షన్ హాల్ కి రాత్రి ఇక్కడ ఫంక్షన్ జరిగింది. ఈ చెంచుపేట ఓవర్ బ్రిడ్జి పక్కనే ఉన్నటువంటి ఎస్ఎల్ఎస్ ఫంక్షన్ హాల్ గా చెప్తా ఉన్నారు. దీన్ని ఎస్ఎల్ఎస్ ఫంక్షన్ హాల్లో రాత్రి ఒక వివాహం జరిగింది. ఆ వివాహానికి సంబంధించి ఐఆర్ఎస్ ఆఫీసర్ ఆయన తన భార్య ఐఏఎస్ ఆఫీసర్ గా చెప్తా ఉన్నారు. వారిద్దరూ కలిసి ఈ ఫంక్షన్ హాల్ కి వచ్చారు. ఫంక్షన్ కోసమని లోపలికి వెళ్లారు. ఇక్కడ మొత్తంగా కూడా కార్లు పార్క్ చేస్తున్న నేపథ్యంలో ఆ డ్రైవర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ వారితో పాటు వచ్చిన డ్రైవర్ ఆ ఇన్నోవా క్రిస్టా కార్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ దూరంగా కూడా ఈ ప్రాంతానికి దూరంగా ఇక్కడ ఓవర్ బ్రిడ్జి కింద నుంచి రైల్వే స్టేషన్ ఇటు కోనేరు బజార్ వైపు వెళ్లే ప్రాంతంలో పార్క్ చేసినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. ఈ గోడ పక్కనే పార్క్ చేసినట్లు చెప్తా ఉన్నారు. ఆయన పార్క్ చేసి డ్రైవర్ పార్క్ చేసి బయట విడిగా వేరే వాళ్ళతో వాళ్ళ స్నేహితులతో వీరు వచ్చేలోపు ఫోన్ మాట్లాడుతున్న క్రమంలోనే ఈ చోరీ జరిగినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. తర్వాత వారిని ఐఆర్ఎస్ ఆఫీసర్ను వాళ్ళని రిసీవ్ చేసుకునేందుకు ఆ డ్రైవర్ వెళ్లిన క్రమంలో ఈ అద్దాలు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించి అప్పటికప్పుడు అలర్ట్ అయినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈ ఘటన అనేది కూడా ఈ చోరీ వ్యవహారం అనేది కూడా తీవ్రంగా కలకలం రేకెత్తించింది. వెంటనే జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్కి సంబంధించిన బ్యాగ్ నే చోరీ చేశారంటే ఈ చాలా సీరియస్ గా కూడా పోలీసులు తీసుకుని దీన్ని దర్యాప్తు చేపడతా ఉన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వెంటనే ఇక్కడికి మొత్తంగా కూడా రంగంలోకి దింపారు. క్లూస్ టీమ్ కానివ్వండి, సిబ్బందిని మొత్తంగా కానివ్వండి బృందాలుగా ఏర్పాటు చేసి వెతుకులాట అనేది కూడా చేపట్టారు. ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ బ్రిడ్జి కింద ఎక్కువగా అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మనం చూడొచ్చు ఇక్కడ నుంచి కూడా ఈ బ్రిడ్జి నుంచి కూడా ఇటు నుంచి వెళ్తే ఇటువైపు వెళ్తే చెంచుపేట కోనేరు బజార్ వైపు వెళ్ళొచ్చు, ఆ పక్క నుంచి రైల్వే స్టేషన్ లోకి వెళ్ళొచ్చు, ఇటువైపు నుంచి ఇటు పాండురంగపేట, మారిస్పేట, మొండుగొడల వైపు కూడా వెళ్ళొచ్చు. ఈ 3 వైపుల నుంచి ఎటు నుంచి వెళ్ళారా అనేది కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. రాత్రి నుంచి కూడా ఎవరైతే ఆ డ్రైవర్ అక్కడ కారు పార్క్ చేశారో ఆ డ్రైవర్ ని తమతో వెంట పెట్టుకుని కూడా ఆ ఏరియాలు మొత్తంగా కూడా తిప్పుతా ఉన్నారు. ఎక్కడ పార్క్ చేశారు, కారు ఎక్కడ పార్క్ చేశావు, ఏ సమయంలో పార్క్ చేశావు, ఇక్కడ ఎవరన్నా అనుమానాస్పదంగా తిరుగుతా ఉన్నారా, ఈ అనుమానాస్పద వ్యక్తులను ఎవరైనా గుర్తించావా అనేది కూడా వారు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. డ్రైవర్ ని తమతోనే ఉంచుకొని మొత్తం తిప్పుతా అతన్ని వివరాలు లాగే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇందులో కూడా చాలా అనుమానాలు అయితే కలుగుతా ఉన్నాయి. ఆ దిశగా కూడా పోలీసులు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటు డ్రైవర్ అక్కడ కారు పార్క్ చేశారు. పార్క్ చేసే సమయంలో విలువైన బ్యాగ్ ఉందని చెప్పిన కూడా అధికారులు అతనికి చెప్పి జాగ్రత్తగా చూడమని చెప్పి ఫంక్షన్ లోపలికి వెళ్లారు. తిరిగి వచ్చిన కాసేపటికే బ్యాగ్ మిస్ అవడం కూడా కొన్ని అనుమానాలకు రేకెత్తిస్తుంది. ఈ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అట్లాగే మొత్తంగా కూడా పోలీసు యంత్రాంగం ఇటు ఎస్ఐలు కానివ్వండి, ఇటు ప్రత్యేక బృందాలుగా సిబ్బందితో సహా విచారణ అయితే చేపడతా ఉన్నారు. ఇక్కడ ఫంక్షన్ హాల్ కి వచ్చిన వారి వివరాలు కానివ్వండి, అట్లాగే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఫంక్షన్ హాల్ వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఈ దారిలో ఈ ఏదైతే కారు పార్క్ చేశారో ఈ కారు పార్క్ చేసిన సమీపంలో సీసీ కెమెరాలు ఎక్కడ కూడా లేవని చెప్తా ఉన్నారు. సీసీ కెమెరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోలేదు. అంటే ఈ మార్గంలో కొన్ని టింబర్ డిపోలు ఉన్నాయి, అటువైపుకి వెళ్తే అక్కడ అన్ని రైస్ మిల్స్ ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కడ కూడా సీసీ కెమెరా లేవని కూడా చెప్తా ఉన్నారు. ఇక
డ్రైవర్ చెప్పే దాని ప్రకారంగానే అతను చెప్పే ఆధారాల ప్రకారంగానే వీరు ఎంక్వైరీ చేయాల్సి ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ప్రాంతం చాలా దూరంగా ఉంటుంది. రాత్రి 11 గంటల సమయం అంటే ఇక్కడ ఎక్కువగా కూడా గంజాయి బ్యాచ్ తిరుగుతూ ఉంటారని చెప్పని కూడా చెప్తా ఉన్నారు. ఆకతాయిలు, గంజాయి బ్యాచ్, మధ్యమత్తులు తిరిగే వాళ్ళు ఈ ప్రాంతంలో ఎక్కువ. ఫంక్షన్ హాల్ ఇక్కడ ఉంటే చాలా దూరంగా కారు పార్క్ చేశారు. అతను ఆ ఏరియా మీద అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ ఫంక్షన్ హాల్కి చాలా దూరంగా పార్క్ చేశారు. ఓవర్ బ్రిడ్జి కింద కానా పక్కనే పార్క్ చేశారు గోడ వెంబటి. అటు గోడ వైపు నుంచి వచ్చి అద్దం పగలగొట్టి అందులో ఉన్న బ్యాగ్ తీసుకుని వెళ్ళిన దాకా కూడా ఈ డ్రైవర్ ఏం చేస్తా ఉన్నారు. మిగతా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా గమనించారా అన్న కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ ఘటన అయితే చాలా కలకలం రేకెత్తిస్తా ఉంది. ఒక IRS ఆఫీసర్కి సంబంధించిన విలువైన బ్యాగ్ ఏదైతే ఉందో అది చోరీకి గురవడం కూడా తీవ్రంగా సంచలనం రేకెత్తిస్తా ఉంది. అసలు ఎవరు తీసుకున్నారు, ఎవరు చోరీ చేశారు, ఒకరు ఇద్దరు ముగ్గురు లేకపోతే ఎంతమంది ఇందులో పాల్గొన్నారు, అసలుకి బ్యాగ్ లో విలువైన వస్తువులు ఉన్నట్లు వారికి ఎట్లా తెలుసు, అసలు ఈ కారులో బ్యాగ్ ఉన్నట్లు ఎట్లా తెలుసు, ఏదైనా అనుమానాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా పూర్తిగా పోలీసులు అయితే విచారణ చేస్తా ఉన్నారు. SIలు సిబ్బందితో సహా విచారణ చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక దాదాపు ఒక 5 లక్షల రూపాయల నగదు, ఒక 100 గ్రాముల బంగారం, అట్లాగే 3 ఐఫోన్లు, విలువైన డాక్యుమెంట్స్ కూడా చోరీకి గురైనట్లుగా కూడా దర్యాప్తు చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకునే విధంగా కూడా ప్రయత్నాలు అయితే జరుగుతా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, STV.